హాయ్ ఫ్రెండ్స్, ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్, కామెంట్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలానే హై పాయింట్స్ ఇచ్చి మరింత రీచ్ వచ్చేలా చూడండి. డిఫెండ్లో పార్ట్ 34. ఓవర్ థింకింగ్ చేయకువారు, అలాగే అల్లుడిని విసిగించుకు. మిగిలిన విషయాలన్నీ ఫోన్లో చెప్పుకుందాం అన్నారు. నిన్ను వదిలి వెళ్ళలేను డాడీ, నాకు ఏడుపు వస్తుంది. పూణే చాలా దూరం కదా అంది కన్నీళ్లతో. వారు మీరు అక్కడ ఉండేది తాత్కాలికంగా మాత్రమే, భయపడాల్సిన పని లేదు. నన్ను చూడాలనుకుంటే వెంటనే కాల్ చేయి, వచ్చేస్తాను అండ్ విరాట్ని విసిగించుకో అన్నారు శేఖర్. సరే డాడీ, అమ్మతో గొడవ పడకండి, నాపై కోపం మీపై చూపిస్తే సైలెంట్గా ఉండండి అని జాగ్రత్తలు చెప్పింది వరేణ్య. వరు రామ, ఫ్లైట్ టైం అయింది. బాయ్ డాడీ అని మిస్ యూ అంటూ హత్తుకుని వాణిగారు కూడా కదిలింది. టేక్ కేర్ విరాట్, స్వప్నకి ఏం కాదు అండ్ నా కూతురు జాగ్రత్త అన్నారు బాధగా. ట్రస్ట్ మీ అంకుల్. ఆ ఒక్క మాటతో శేఖర్ గారిలో ఎనలేని భరోసా రావడంతో భారంగా ఇంటికి కదిలారు. నా పరువు మొత్తం తీసేసింది దొంగ ముఖంది. చిన్నప్పటి నుండి ఎంత జాగ్రత్తగా పెంచాను దానిని, కానీ నా గుండెలపై తన్నేసి వెళ్ళిపోయింది. ఈ తల్లి కన్నా 3 నెలల క్రితం పరిచయమైన వాడు ఎక్కువైపోయాడు. భగవంతుడే కనుకుంటే నా బాధ తగులుతుంది దానికి. ఇప్పుడు వీధిట్లోకి ఎలా వెళ్ళగలను? పాపం నేనే ఇలా ఉంటే కృష్ణబాబు ఇంకెంత బాధపడుతున్నాడో అని కళ్ళు తుడుచుకుంటూ ఫోన్ చేశారు. పీకల దాకా తాగున్న అతను సునంద గారి నెంబర్ని చూసి లిఫ్ట్ చేసి ఆంటీ అన్నాడు బాధగా. కృష్ణబాబు, నన్ను క్షమించు, వరేణ్య ఇలాంటి పని చేస్తుందని అనుకోలేదు. నా పరువు మొత్తం పోయిందాంటీ. వరేణ్యని నేను ఎంతగా ప్రేమించానో తెలుసా అన్నాడు బాధ నటిస్తూ. సడన్గా విరాట్ సమీర అనడం గుర్తొచ్చి, వరేణ్య ఫోన్లో సమీర అంటే నువ్వేనా అన్నారు అనుమానంగా. అవునా ఆంటీ, నా పూర్తి పేరు సమీర్ కృష్ణ. అమ్మాయి కూడా ఆవారాగా తిరిగి బుట్టలో వేయడం నాకు రాదా ఆంటీ, అందుకే మిమ్మల్ని ఒప్పించాలి అనుకున్నాను. ఈలోపు వరేణ్యతో పరిచయం పెంచుకోవాలనుకున్నాను. తనతో మాట్లాడటం మొదలుపెట్టింది కూడా మీరు ఓకే అన్న తర్వాతే. లేకపోతే వరేణ్య అబ్బాయితో మాట్లాడిందని క్యారెక్టర్పై మచ్చపడుతుంది కదా అన్నాడు. ఆ ప్రేమ లెటర్ వల్లే ఇదంతా వచ్చింది బాబు, లేకపోతే వరేణ్య మిమ్మల్ని చేసుకోవడానికి ఒప్పించుదును అన్నారు. తనని నేను మహారాణిలా చూసుకున్నాను ఆంటీ. ఆ ప్రేమను దాచుకోలేకే లెటర్ రాశాను. మీతో చెప్పాలనుకున్నాను, కానీ అప్పటికే విరాట్ వరేణ్యని బుట్టలో వేయడం మొదలుపెట్టాడు. ఆ టెన్షన్లో నాకేం చేయాలో తెలియలేదు. ఈ విషయాన్ని మీతో చెప్పడం మరిచాను. ఎక్కడ వరేణ్య నాపై అనుమానం వస్తుందోనని ఆ లెటర్ నేను రాయలేదని చెప్పాను. ఇద్దరూ ఒకరని తెలిస్తే నాకన్నా సంతోషించేది మరొకరు ఉండరు కదా కృష్ణబాబు. వరేణ్యని బెదిరించైనా మీతో కలిపేదాన్ని. మీ ప్రేమ ఇలా ఆగిపోయేది కాదు కదా. ఎంత బాధపడుతున్నారో చూడండి ఇప్పుడు అన్నారు కన్నీళ్లతో. వరేణ్య పార్ట్నర్ నేనే అని ఆ రోజు పీటలపై సర్ప్రైజ్ చేయాలనుకున్నా ఆంటీ. అందుకే లెటర్ నేను రాయలేదని అబద్ధం చెప్పాను. కానీ వరేణ్య నాకు దూరం అయిపోయింది. ఆ విరాట్ అసలు మంచివాడు కాదు. ఎంత కోపం ఉంటే వరేణ్యని కాలేజీలో 3 సార్లు కొట్టాడని చెప్పాడు. అది బంగారం లాంటి నిన్ను వదిలేసి వాడిని ప్రేమించింది. కళ్ళు తెరుచుకుంటే ఈ అమ్మ గుర్తొచ్చి పరిగెత్తుకుని వస్తుందని చెప్పారు కోపంగా. వరేణ్యని ఏమనకండి ఆంటీ, తను బంగారం. నిజంగా అది అన్లక్కీ పర్సన్. సంబంధం లేని నన్నే కాపాడావు నీ ప్రాణాలకి తెగించి. ఆ మంచితనం దానికి కనిపించలేదు. జాగ్రత్తగా ఉండు కృష్ణబాబు. ఎందుకంటే నేనేం చెప్పలేనని కాల్ కట్ చేశారు సునంద. నవ్వుతున్న వరేణ్య ఫోటో తీసుకుని కోపంగా విసిరేయడంతో ముక్కలయ్యి శేఖర్ గారి కాళ్ళ దగ్గర పడింది. సునంద, ఛీ, నన్ను అలా పిలవకండి. తప్పని చెప్పాల్సింది మీరే ఆ వెధవకిచ్చే సాగనంపారు. కృష్ణ ఎంత మంచివాడో తెలుసా? ఒకవైపు మనతో గౌరవంగా మెలుగుతూ మరోవైపు కాలేజీలో వరేణ్యకి రక్షణగా ఉన్నాడు. ఈ కాలంలో ఇంత మంచిగా ఎవరుంటారండి? ఆ పనికిమాలింది చేసిన పనికి అతను చచ్చిపోవాలనుకుంటున్నాడు. ఒకరి ఉసురు పోసుకున్న వాళ్ళెవ్వరూ ప్రశాంతంగా బ్రతకలేరని కోపంగా చెప్పారు. నువ్వు ఆవేశంలో ఉన్నావు. విరాట్ చాలా మంచివాడు. ప్రశాంతంగా నేను చెప్పేది విను అన్నారు ఓపికగా. అది తానా అంటే మీరు తందానా అన్నారు. ఇంకేం చెప్తారు? కూతురు తప్పుదోవ పడితే 4 తగిలించి లైన్లో పెట్టాలి, కానీ అలాంటి వెధవలకి ఇచ్చి పెళ్లి చేసి ఎంకరేజ్ చేయడం ఏంటో సిగ్గుండాలి జన్మకని
పెడసరంగా అన్నారు. శేఖర్ గారు సైలెంట్గా లోపలికి వెళ్ళాక బ్యాగ్ సర్దుకుని బయటకు వచ్చి హాల్లో ఉన్న ఆయనవి వరేణ్య ఫొటోస్ తీసి బ్యాగ్లో పెట్టాక, ఇప్పటి వరకు నా కూతురు గురించి ఓపిక పట్టాను. అది బాధపడకూడదని నా ఆత్మాభిమానాన్ని పక్కన పెట్టాను. ఇక అవసరం లేదు. ఇంట్లో ఉంటావో నచ్చినాడితో ఊరేగుతావో నీ ఇష్టం. గుడ్ బై అంటూ బయటకు వెళ్ళిపోయారు శేఖర్. భర్తలో కోపాన్ని చూసిన ఆవిడ కూడా పరుగు తీస్తూ, అయితే వదిలేస్తున్నారన్న మాట అన్నారు ఉక్రోషంగా. నీలాంటి ముళ్ళకంపతో బ్రతకాల్సిన అవసరం లేదు. నేను వెళ్ళాక సమాజం నిన్నెలా ముళ్ళులా పొడుస్తుంటే నీ వల్ల నేను ఎంత సఫర్ అయ్యానో తెలుస్తుందని వెళ్ళిపోయారు శేఖర్. ఆగండి. చూస్తుండగానే ఆయన మాయం అవడంతో, దేవుడా, ఆయన కోపం తగ్గి వెనక్కి వచ్చేసేలా చూడు. నోటి దుర్స్థనంతో మాట్లాడేశానని భయంతో గుమ్మానికి జారిపడ్డారు. పూణేలో ల్యాండ్ అయిన విరాట్కి ఎయిర్పోర్ట్లో వికాస్ కనిపించడంతో తనని సేఫ్గా తీసుకెళ్లి చోటు నేను 1 అవర్లో వస్తానని చెప్పాడు. కంగారుగా అతని చేతిని పట్టుకుంటూ, నేను కూడా వస్తా విరాట్, నువ్వు లేకుండా వెళ్ళను అంది బాధగా భయంతో. వీక్గా ఉన్న వరేణ్యకి స్వప్న కండిషన్ గురించి చెప్పలేక, ఇంపార్టెంట్ వర్క్ ఉంది, నీతో అమ్మ ఉంటుంది, సైలెంట్గా వెళ్ళు అన్నాడు. ఎర్రబడిన అతని ఫేస్ చూసి వాణిగారు చేపట్టుకోవడంతో, మామ్ టేక్ కేర్, నీడ్స్ కావాలంటే వికాస్ని అడగండి అని చెప్పి కంగారుగా స్వప్న దగ్గరికి స్టార్ట్ అయ్యాడు. హాయ్, నా పేరు వాసవి. మై సెల్ఫ్ వరేణ్య. విరాట్, వరేణ్య, వాసవి, వికాస్, మన నేమ్స్ భలే మ్యాచ్ అయ్యాయి కదా అంది. మీరు? మనం తోటికోడలం అవుతాం ఒక విధంగా, ఇక నుండి ఫ్రెండ్స్గా ఉందాం అనింది. అత్తమ్మ, స్వప్న ఎక్కడుంది? మీరందరూ ఎందుకు పెళ్ళికి రాలేదు? నాపై కోపం ఉందా దానికి? నీరసంగా ఉంటుంది, కాసేపు పడుకోరెవరు. ఇప్పుడు బాగున్నాను కదా నేను, ఎందుకు మీరందరూ అలా డల్గా ఉన్నారు? విరాట్ ఫేస్లో మ్యారేజ్ వైబ్స్ కనిపించట్లేదు. నాకు ఎంతో బాధగా ఉందని చెప్పింది. వదిన, అన్నయ్య ఒక ఇంపార్టెంట్ వర్క్ స్ట్రెస్లో ఉన్నాడు. నువ్వు చేసిన పని చిన్నది కాదు కదా. ఇన్ టైంలో జాయిన్ చేశాడు కాబట్టి సేఫ్గా ఉన్నావు. లేకపోతే ఎంత సఫర్ అయ్యేవారు. ఆ బాధ ఉండటం కామన్ కదా అన్నాడు వికాస్. సారీ అత్తమ్మ. ఇక పడుకో. వన్స్ నార్మల్ అయ్యాక విరాట్ వచ్చేస్తాడు. నేనున్నాను కదా తోడుగా అంటూ తాత్కాలికంగా ఆమె నోరు మూయించి కారు దిగారు. అప్పటికే రెడీ చేసిన పెంట్ హౌస్కి తీసుకెళ్ళాక, రెస్ట్ తీసుకో పెద్దమ్మ, ఏం కావాలన్నా కాల్ చేయి, ఇది నా నెంబర్ అని ఫీడ్ చేసి వెళ్ళిపోయాడు వికాస్. జాగ్రత్తగా జ్యూస్ తాగించిన 5 మినిట్స్కి మొత్తం కక్కేసి నీరసంగా ఆవిడ ఒడిలో వాలిపోయింది వరేణ్య. కోడలి తల్లి మురుతూ కూతురు గురించి బాధని గుండెల్లోనే దాచేశారు వాణి. ఏమండి, మన సంజోడి తేమని చెప్పాలి వాడికి. నిజం తెలిస్తే ప్రశాంతంగా ఉండగలడా? నిజం తెలిస్తే ఒక్క క్షణం ఉండలేడు రాదా. బట్ రావాలంటే అంత ఈజీ థింగ్ కాదని చెప్పారు రాజేంద్ర. ఎన్ని రోజులను దాచగలం? స్వప్న కండిషన్ నార్మల్ అయ్యాక నేనే నెమ్మదిగా చెప్తాను. నువ్వు నార్మల్గా మాట్లాడడానికి ట్రై చేయి అన్నారు. పాపం, అదెంత మైక్రాలండి. ఎవరు చేశారు ఇలా, ఏమైనా తెలిసిందా అంటూ అడిగారు. నో, ఎర్లీ మార్నింగ్ యాక్సిడెంట్ జరిగితే మనకి కాల్ వచ్చింది 6 to 7 మధ్యలో. స్వప్న రాంగ్గా డ్రైవ్ చేసిందా లేక కార్కి ఏమైనా యానిమల్ అడ్డంగా వచ్చిందా మిస్టరీగా ఉంది రాదా. శాండీకి శత్రువులు కూడా ఎవరు లేరు, తను మాత్రమే చెప్పాలి ఏం జరిగిందో అన్నారు. ఒకవైపు కాబోయే కోడలు, మరోవైపు కొడుకు గుర్తొస్తుంటే భర్త గుండెలపై ఒదిగారు బాధగా. అప్పటికే ఆమెతో మాట్లాడి 1 day గడిచిపోవడంతో, ఫోన్ ఎందుకు ఆఫ్ చేసుకున్నావే ఇడియట్, అన్న పెళ్ళైతే కాబోయే మొగుడిని మర్చిపోయి ఎంజాయ్ చెయ్యాలా? పిచ్చెక్కుతుందే నీతో మాట్లాడక. నీ ఎంజాయ్మెంట్ని పక్కన పెట్టి కాల్కి రియాక్ట్ అవ్వు శాండీ అంటూ మెసేజ్ సెండ్ చేశాడు సంజీవ్. కామి, ఇప్పుడు ఎలా ఉందిరా? నాట్ ఫైన్ కేశవ్, చాలా పెయిన్గా ఉంది. విరాట్ యాంగర్ పీక్స్లో ఉందని ఇన్ఫో ఇవ్వాల్సింది కదా అంది లో వాయిస్తో. నేను అప్పటికే నీకు సైన్ ఇచ్చాను, బట్ నువ్వే వినలేదు కామి. ఇకపై విరాట్ వికాస్ని టచ్ చేయకు. నా కీప్గా ఉంటూ నా కొడుకుని టచ్ చేస్తానంటే నేను టాలరేట్ చేయను అన్నాడు. బాస్, దిస్ ఈజ్ టూ మచ్. ఐ లవ్ విరాట్. షటప్. ఎంత దెబ్బ తిన్నా తర్వాత కూడా విరాట్ కావాలనుకుంటున్నావా? సిగ్గుండాలి కామి అన్నాడు విసుగ్గా. ప్రెజెంట్ నా డీలింగ్స్ అన్నీ క్యాన్సిల్ అయిపోయాయి నీ కొడుకు వల్ల.
ఆ మనీ ఎవరిస్తారు బాస్, పైగా హాస్పిటల్ బిల్ అంది ఏడుస్తూ. బిల్ పే చేశాను కామి, నువ్వేం కంగారు పడకు అండ్ జాగ్రత్తగా రెస్ట్ తీసుకో, అప్డేట్స్ అందిస్తూ ఉంటానని చెప్పి ఇంటికి స్టార్ట్ అయ్యాడు. అత్తమ్మ, విరాట్ వచ్చాడా? లేదు వరు, ఏమైనా కావాలా? మీ అబ్బాయే కావాలి నాకు. నేను వాడికి కాల్ చేస్తానని గార్డెన్లోకి వెళ్ళడంతో లిఫ్ట్ చేసిన విరాట్ని కన్నయ్య అని పిలిచారు. మామ్, వరు నీ గురించి వెయిట్ చేస్తోంది. మార్నింగ్ నుండి ఏం తినలేదురా. నువ్వు హాస్పిటల్లో ఉంది, చేసేదేముంది కన్నయ్య. డాడీ ఉన్నారుగా, తోడుగా నేను ఉంటానని చెప్పారు. నో మామ్, స్వప్న ఎంత ఇంపార్టెంట్నో వరు కూడా అంతే మనకి. నేను ఈ లోపల కుకింగ్ చేస్తాను, త్వరగా వచ్చే అన్నారు. ఓకే అంటూ డాక్టర్ రూమ్కి వెళ్ళి కండిషన్ ఏంటో మరోసారి అడిగాడు విరాట్. మానిటర్ చేస్తున్నాం మిస్టర్ విరాట్, చేంజ్ వస్తే మీ ఫాదర్కి ఇన్ఫో చేస్తామని చెప్పడంతో సుదర్శన్ గారికి చెప్పి ఇంటికి స్టార్ట్ అయ్యాడు. అత్తమ్మ, ఏం చేస్తున్నారు? మీ మావయ్యకి ఫుడ్ తీసుకెళ్తున్నా. శాండీ అక్కడుంది అత్తమ్మ, ఎందుకు కనిపించట్లేదు? తనని విరాట్ ఒక ఇంపార్టెంట్ వర్క్పై పంపించాడు. ఓహ్, మావయ్య గారు ఎక్కడున్నారు? ఆయన బ్యాంక్ వర్క్పై వచ్చారు. నువ్వు మాట్లాడకుండా యాపిల్ తిను, విరాట్ వస్తాడని చెప్పి వంట కంప్లీట్ చేసి బయటకు రావడంతో పెద్దమ్మ, విరాట్ మిమ్మల్ని హాస్పిటల్కి డ్రాప్ చేయమన్నాడని చెప్పాడు వికాస్. ఆవిడ మౌనంగా కారులో కూర్చోవని విరాట్ బైక్ పోర్టుకోలో ఆగింది. అంత నీరసంలో కూడా విరాట్ని చూసి వరేణ్య కళ్ళు మెరవడంతో హాయ్ విరాట్ అంటూ ఎదురెళ్ళింది. అప్పుడే కారు దిగిన కేశవ్ ఆమె మెడలో ఉన్న పసుపు తాడుని ఇద్దరిని ఎర్రబడిన కళ్ళతో చూస్తూ దీన్ని నువ్వు పెళ్లి చేసుకున్నావా అన్నాడు ఆవేశంగా. విరాట్లో ఉన్న విసుగు ఆ మాటకి మరింత పెరగడంతో వేడిగా ఉన్న కారు బ్యానెట్ కాన్ చేస్తూ డోంట్ యూ డేర్ టు ఇంటర్ఫియర్ మై ఫ్యామిలీ. ఏం చేస్తానో కూడా నువ్వు ఊహించలేవు కేశవ్. నీకు కావాల్సిన వర్క్ ఇన్ టైంలో సబ్మిట్ చేస్తాను, దట్స్ ఇట్. దాని జోలికి వస్తే ఆ కామినికి జరిగిన దానికంటే దారుణమైన పరిస్థితిని చూస్తావని అతన్ని వదిలేసి వరిని చేతిని పట్టుకుని లాక్కుని పోయాడు లోపలికి. రైట్ సైడ్ ఫేస్ మొత్తం మండిపోతున్నట్టు అనిపిస్తుంటే చిల్డ్ వాటర్ తీసుకురండి అని కోపంగా చెప్పాడు. ఆమెను వదిలి డోర్స్ క్లోజ్ చేయడంతో భయంగా అతన్ని చూస్తూ కోపంగా ఎందుకున్నావు విరాట్, అతను మీ డాడీనా అంది. వరిని చెంపల్ని పట్టుకుని వత్తిస్తూ డోంట్ టాక్ లైక్ దట్ పొట్టి అన్నాడు సీరియస్గా. ఓకే ప్లీజ్, కోపంగా ఉండుకో, నాకు భయంగా ఉందని చెప్పింది. ఆమె కళ్ళల్లో తడిని చూసి డీప్ బ్రీత్ తీసుకుని వదులుతూ ఫ్రెష్ అవుతావా అన్నాడు. నా క్లోత్స్ ఇక్కడ లేవు, మ్యాక్సీస్ ఉన్నాయంటూ ఆమెను తీసుకుని వాష్రూమ్కి వెళ్ళాడు. బార్ టబ్లో వాటర్ ఫిల్ చేసి రిలాక్స్గా కూర్చొని వరేణ్యన్ రమ్మని పిలిచాడు. ఎందుకు ఇంత సీరియస్గా ఉన్నావు విరాట్? నన్ను పెళ్లి చేసుకోవడంలో ఏమైనా ప్రాబ్లం ఉందా? నీ ఫేస్లో హ్యాపీనెస్ నాకు కనిపించట్లేదు అంది డల్గా. 10 or 15 days నన్ను క్వశ్చన్ చేయకపోట్టి అండ్ ఆ స్టూపిడ్ ఉన్నప్పుడు గార్డెన్లోకి వెళ్ళకు, గాట్ ఇట్ అన్నాడు. ఆ తర్వాత చెప్తావా అంటూ నున్నగా ఉన్న ఆమె వీపును తడుముతూ వెనక్కి వాలాడు. హెడేక్గా ఉందా? నో అంటూ ఆమెలో ఆకర్షణగా కనిపిస్తున్న పసుపు తాడుని పట్టుకుని దగ్గరగా లాక్కున్నాడు. ఓయ్, నీ బలం వాటిపై చూపించుకు, డెలికేట్ ట్రెడ్స్ అంది భయంగా. డిసప్పాయింట్ అవుతున్నావా? అవును విరాట్, మ్యారేజ్ నేను కోరుకున్నట్లు జరగలేదు. ఎవరూ లేరు మన ఫ్యామిలీ మెంబర్స్, అండ్ పెళ్ళైన వెంటనే ఇక్కడికి తీసుకొచ్చేసావు. ఇప్పుడు బయటకు వెళ్ళకంటున్నావు, నాకెందుకో భయంగా ఉందని డల్గా చెప్పింది. డూ యూ నో రామాయణ్? హా. అరణ్యానికి వెళ్ళినప్పుడు రాముడిని ఎప్పుడూ క్వశ్చన్ చేయలేదు లార్డ్ సీత. కేవలం హస్బెండ్ కూడా ఉంటూ తన ప్రేమలో లోతు ఈ లోకానికి చాటి చెప్పారు. నన్ను కూడా ఫారెస్ట్కి తీసుకెళ్తావా ఏంటి? ఉఫ్, సారీ, సైలెంట్గా ఉంటాను చెప్పు అంది. నేను రాముడిని కాదు పొట్టి, బట్ ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నా నీ చెయ్యి నన్ను వదలకూడదు. టిల్ యువర్ లాస్ట్ బ్రీత్ నా హ్యాండ్ని హోల్డ్ చేస్తూనే ఉండాలని చెప్పాడు ఇంటెన్స్డ్గా. ఉంటాను విరాట్. పెళ్లి విషయంలో బాధ అనిపించిన ఫైనల్లీ నువ్వు నా వాడివయ్యావు, ఆ హ్యాపీనెస్ చాలు నాకందా తన ఫేస్ని పట్టుకుంటూ. ఆమె ఫేస్ దగ్గరగా లాక్కుని కిస్ చేయబోతుంటే ఆఫ్టర్నూన్ కూడా ఏం తినలేదు నేనని నీరసంగా అంది. ఆమె టమ్మీని చూసిన విరాట్ ఫాస్ట్గా బాత్ చేయించి అతను చేశాక తన టీషర్ట్ ఇచ్చాడు.
ఇదొక్కటే చాలా. హా, నేను ఇక్కడే ఉంటాను. బేరిట్ అన్నాడు ఫుడ్ ప్లేట్లో వడ్డిస్తూ. ఎన్ని రోజులు ఇక్కడ ఉండాలి? ఫ్యూ డేస్. తర్వాత వైజాగ్ వెళ్ళిపోదామా? అంటూ ఫుడ్ ఆమె నోటి దగ్గర పెట్టాడు. మార్నింగ్ జ్యూస్ తాగాక వామిట్ అయిపోయింది విరాట్. చాలా నీరసంగా ఉంది. స్టమక్ పెయిన్ తగ్గట్లేదని చెప్పింది. నువ్వు తాగింది పాయిజన్. బుద్ధి లేదా ఇడియట్ అన్నాడు రౌద్రంగా మారిపోతూ. ఐఎమ్ సారీ, ఆ విషయం వదిలేసి తినిపించు అంది బుద్ధిగా. విరాట్, పాపం అత్తమ్మ భోంచేయలేదు, ఒకసారి కాల్ చేయి అంది. నువ్వు తినమని చెప్పావా? లేదు. ఐఎమ్ సారీ, నాకు ఇలాంటివి తెలియవు. కోపం తెచ్చుకోకుండా ఎలా ఉండాలో నేర్పిస్తే నా బెస్ట్ ఇస్తాను అంది. సైలెంట్గా ఫుడ్ తినిపించాక ట్యాబ్లెట్స్ ఇవ్వడంతో కాసేపు ఆగి వేసిపోనా అంది వరేణ్య. బ్యాడ్ టైం ఏమైనా రన్ అవుతుందా? అంటే ఆకలిని చెప్పి కిస్కి బ్రేక్ ఇచ్చాను కదా అంది. బలవంతంగా ట్యాబ్లెట్స్ వేయడంతో అతని షర్ట్ కిందకి లాక్కుని పెదవుల్ని నిలవంకగా మార్చింది. కమ్. కోపం పడకు, నాకెందుకో ఏడుపు వస్తోంది విరాట్ అంది వరేణ్య ఆమెని దగ్గరగా లాక్కుని. వాట్ నెక్స్ట్?